పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారా? మీరు ఎవరు ఓటేస్తారు? పవన్ కళ్యాణ్కే వేస్తారా, గీతకి వేస్తారా? ఆడకోళ్ళకి వేసేస్తాం బాబు, ఆడకోళ్ళకి వేసేస్తా అండి. మీరు ఆడకేయమంటే ఆడకే వేసేస్తాం. మేమేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసా? మీ పవన్ కళ్యాణ్ తెలుసా, గీత గారు తెలుసా మీకు? మాకండి ఇద్దరు కూడా నాకు తెలదాం. నేను హైదరాబాద్ నుంచి నాకు 4 రోజులు అవుతుంది వచ్చి. పెన్షన్ వస్తుంది బాబు, వస్తుంది. ఒకవేళ లేట్ అయిపోతే కట్ చేసేస్తున్నారు. అక్కడి నుంచి రాపోతేనే బియ్యానికి అందుకోపోతే బియ్యం ఇస్తలేదు. మేము అలాంటి వాళ్ళు ఎలా బతకాలా? ఎలా బతకాలండి? అట్ల మీద ఆధారపడే కదా ఉంటున్నాము. ఎలా బతకాలా? పోనీ పొట్టగడిగా పొరుగుర్లు పోతున్నాం, వచ్చినాక ఇవ్వాలి కదండి. ఇస్తలేదు. మరి మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా. మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత ఖర్చు పెట్టుకుని వస్తున్నారు? మీకు ఎంత వస్తుంది? కట్ చేసేస్తున్నారు. మరి వాలంటీర్లు మరి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా. ఇంటికి తెచ్చి ఇచ్చినా మీరు అన్న టయానికి రావట్లేదు. మేమేం చేయము, వెనక పంపించామన్నారు అంటున్నారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? వాళ్ళు జీతాలకే కదా. గీత గారు ఇప్పుడు గీత గారికి వేస్తే బాగుంటుంది అనుకున్నారా? పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ వేస్తే మీరు బాగుంటుంది అనుకున్నారా? నాకు ఇద్దరు కూడా తెలియదు బాబు. నేను హైదరాబాద్ లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ అంటే తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ తెలదు బాబు, ఎవడు తెలదో నాకు, తెలదో ఎవడో. ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు దాకానే? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు. నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎడు బాబు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకేం. ఇప్పుడు దాకా పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు? గతంలో ఓటు ఎవరికి వేసావు నువ్వు? నేను అప్పుడు ఎడు జగన్ గారికి వేసేసాం. అందరూ ఎలాగంటే అలాగే వచ్చేసాం. అంతే. నాకేం నేను చదువుకున్నాను ఏమన్నానా అండి? అంతే. ఇప్పుడు ఎవరికి వేస్తావు? జగన్ గారికి వేస్తావా, పవన్ కళ్యాణ్కి వేస్తావా? మా పేటలో వాళ్ళందరూ ఎవరికైతే ఆడకే వేసేస్తాను. నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా? నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా అండి? అంతే.